మన కుటుంబం. మన కుటుంబం అనే పేరులోనే మనం అందరం కలిసి ఉన్నటువంటి కుటుంబం. మరి ఈ కుటుంబానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు, పూజలు, గౌరవనీయులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని భూమిపై అలరాడించినటువంటి మన సుమన్ గారికి స్వాగతం. అలాగే ఎన్నో మూవీల్లో అత్తయ్యగా, తల్లిగా ఎమోషనల్ క్యారెక్టర్లు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన అమ్మ అన్నపూర్ణమ్మ వారికి స్వాగతం. అలాగే మీడియా వారికి, ఎలక్ట్రానిక్ వారికి, పేపర్స్ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మరి చిన్నలు, పెద్దలు, ఈ యొక్క మూవీలో నటించిన నటీనటి వర్గానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మరి ఈరోజు మన కుటుంబం, అసలు ఈ పేరులోనే నిజంగా మన కుటుంబం అనేది ఉంది. అరే చాలా అద్భుతం. మరి యొక్క ఈ కుటుంబాన్ని ఇప్పుడు మనం అందరం కూడా ఆస్వాదిస్తూ పచ్చనైన పల్లెటూరు మా ఊరు, అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు. ఇది ఒక లవ్లీ ఫ్యామిలీ స్టోరీ అండి. చాలా రోజుల తర్వాత, అంటే టైటిల్లోనే మన కుటుంబం ఉంది. సో కుటుంబం అన్నప్పుడు చాలా మ్యాటర్స్ ఉంటాయి, అంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, పిల్లలు, అది ఇది ఉంటుంది. సో అన్ని ఆ విధంగా అన్ని విషయాలు, అంటే విలేజ్ జరుగుతున్న, ఇప్పుడు కూడా విలేజ్లో జరుగుతున్న కొన్ని విషయాలు, కమ్యూనిటీ గురించి, క్యాస్ట్ గురించి, దీని గురించి అంతా ఒక అద్భుతమైన ఒక సెంటిమెంటల్ డ్రామా, మంచి సాంగ్స్తో. చాలా ఇప్పుడు సాంగ్స్ మీరు విన్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ భాను ప్రసాద్ మంచి సాంగ్స్ ఇచ్చారు పిక్చర్కి. అలాగే ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ మధు మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. మంచి సీన్స్ ఉన్నాయి. ఒక మాటలు చెప్పాలంటే ఒక ఫ్యామిలీ నీట్గా వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఇప్పుడు మనకి చాలా సినిమాలకి ఫ్యామిలీ విడివిడిగా వెళ్తున్నారు. ఫాదర్ సెపరేట్గా వెళ్తున్నారు, మదర్ సెపరేట్గా వెళ్తున్నారు, పిల్లలు సెపరేట్గా వెళ్తున్నారు. కలిసి చూడడం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. అందుకే సినిమాలు కొంచెం డ్రాప్ అవడానికి కూడా కారణం. సో ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేవారు, బస్సో కారో ఎక్కి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసి వచ్చేవారు. ఈరోజు కొంచెం అది ఇబ్బందిగా ఉంది, అందరూ కలిసి చూడడం. సినిమా టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్తున్నారు. కానీ ఈ సినిమా అలా కాదండి. ఈ సినిమా ఏంటంటే ధైర్యంగా వెళ్ళొచ్చు. సో డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఆయనకున్న సీనియారిటీ ఎక్స్పీరియన్స్ మీద వండర్ఫుల్గా చేశారు. అండ్ స్క్రీన్ ప్లే నరసింహంది వండర్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది. అంటే ఇమోషన్స్ ఎలా ఉంటాయి మనసులో, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఇప్పుడున్న టీనేజ్ వాళ్ళ థాట్స్ ఏంటి, అంటే డెఫినెట్లీ ఇప్పుడున్న టీనేజ్ వాళ్ళందరూ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు, స్పీడ్గా ఉన్నారు. వాళ్ళకి అన్ని నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అన్నీ ఉంది. బట్ ఆ ఓల్డ్ గ్రూపు, మిడిల్ గ్రూపు, ఈ ప్రజెంట్ గ్రూప్ ఎట్లా అడ్జస్ట్మెంట్, ఎట్లా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ చాలా బాగా చేశారు. ఒక నీట్ ఫిలిం, అన్ని ప్యాక్డ్గా ఉన్నాయి, ఒక మనం ఎంజాయ్ చేసే లెవెల్లో ఉన్నాయి. టెన్షన్ ఉంది, ట్రాజడీ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉంది. సో ఏంటంటే ఇది ఒక చిన్న బడ్జెట్ సినిమా అండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న నిర్మాతల్ని మనం అందరూ సపోర్ట్ చేయాలి, చిన్న దర్శకులు మనం సపోర్ట్ చేయాలి. అప్కమింగ్ ఆర్టిస్టులు, ఇంట్లో మురళీ గౌడ్ కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో ఇలాంటి వాళ్ళని ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి, మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏదో వాళ్ళు కష్టపడి తీశారు అదంతా వద్దు. ఇది మంచి సినిమా, చిన్న బడ్జెట్, చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫిలింని నేను సర్టిఫై చేస్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఈ సినిమా చూడండి. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్, డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పారు. చాలా మంది కొత్త ఆర్టిస్టులు దీంట్లో అవకాశాలు ఇచ్చారు. చాలా మంది పాపం స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర కళ ఉంది కానీ వాళ్ళకి తెర మీద ఎక్కే మనుషులు లేరు. వీళ్ళు ఏం చేశారంటే
మెయిన్ క్యారెక్టర్స్కి మనలాంటి వాళ్ళని పెట్టారు. మరి మిగతా సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాటికి చాలా మందిని వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే నా వైఫ్ లక్ష్మీరావు అని చెప్పి నాకు వైఫ్గా చేశారు. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. లక్ష్మి రెండమ్మా ఇక్కడ. సో అట్లా పాపం ఆర్టిస్టులు వాళ్ళందరికీ టైం లిమిటేషన్స్ ఉంటాయి. అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చాము ఇచ్చారు అవకాశం, ధైర్యంగా ఇచ్చారు. దీనికి చాలా ధైర్యం కావాలండి కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు కొందరు డ్రామా ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు డ్రామాలు యాక్ట్ చేసినట్టు చేస్తారు. సినిమా అన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయినా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కొందరు కొంచెం టెక్నిక్స్ ఆర్టిస్ట్ ఇది తెలియకపోయినా ఇచ్చారు. సో నిజంగా చాలా గొప్పవాళ్ళు. వీళ్ళ ఏదైతే చేశారో వీళ్ళని అభినందిస్తూ మా భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలి. సినిమా మంచి సినిమా కాబట్టి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మేము కూడా ప్రమోట్ చేస్తున్నాం. సో అందరూ ఆశీర్వాదాలతో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా తీయాలి, డైరెక్టర్ కూడా మళ్ళీ సినిమా తీయాలి. అందరూ బిజీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. రేలా 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 రే రేలా 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 రే పచ్చనైన పల్లెటూరు మా ఊరు అచ్చతలు. ఈ సినిమా మన కుటుంబం, మీరందరూ కలిసి కూర్చుని మమ్మల్ని చూసే మన కుటుంబం. మంచి కథ, ప్రొడ్యూసర్ యంగ్ లేడీ హేమలత. మాకిందులో 2 హీరోలు ఉన్నారు. నాకొక కొడుకు, సుమన్ గారికి ఒక కొడుకు. వాళ్ళిద్దరితోనే ఈ కథ మొదలవుతుంది, వాళ్ళిద్దరితోనే ఈ కథ ఎండ్ అవుతుంది. సుమన్ గారికి, మురళీ గౌడ్ గారికి, తర్వాత డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి, మా ముందు ఆశయం లేని మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కథ చాలా బాగుందండి. సింపుల్గా చక్కగా ఒక పల్లెటూరులో తీశారు. పాటలు కూడా మనం వినటానికి వీలుగా ఉన్నాయి, సాహిత్యం అర్థం అయ్యేలా చక్కగా ఉన్నాయి. అందరూ ఒక 3-4 పాత వాళ్ళు, తత్మ వాళ్ళు, అందరూ వాళ్ళు. ఆయన కూడా చాలా డిసిప్లైన్గా చాలా చక్కగా తీశారు. ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తేనే ఒక మంచి మంచి కథలతో సినిమాలు వస్తాయి, మనం అందరం కూర్చుని చూసేలాగా. ఈ సినిమా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ చూడొచ్చు, అన్నలదమ్ములుగా ఉండేవాళ్ళు ముఖ్యంగా వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఎందుకు కలిసి ఉండాలో ఈ సినిమాలో కథ చెప్పారు. చాలా అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈ మన కుటుంబం అనే చిత్రానికి వచ్చేసినందుకు ఇందులో యాక్ట్ చేసిన సుమన్ గారు, గౌడ్ గారు, అన్నపూర్ణమ్మ గారికి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహన్న గారికి వందనాలు చేస్తున్నాను. నా మీద నమ్మకంతో మంచి సాంగ్స్ ని చేయమని నన్ను అప్పచెప్పారు. సో మంచి సాంగ్స్ చేశాను. అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా, రాఘవ్ గారు, ఆయన సీనియర్, పక్క నుండి ప్రోత్సహించి ఆయనకి ఎలా కావాలో అలా చేపించుకున్నారు. సో ఈ సాంగ్స్ ని మీరు ఆదరించి మంచి హిట్ చేయాలని కోరుకుంటూ, మా సినిమాలో ఎలాంటి కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే ఎట్లా అయితే విడిపోతారో అట్లా విడిపోయి మళ్ళీ లాస్ట్ వరకు కలిపేటట్టు చూపెట్టినాము. పల్లెటూరు నేపథ్య గానంలో నటించినటువంటి అందరూ సీనియర్ నటులు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇంతవరకు ఈ సినిమాని తీసుకొచ్చినాము. అతి త్వరలో మీరు జనాల్లోకి తీసుకెళ్ళి రిలీజ్కు సహకరించి మంచి విజయం సాధించాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా సుమన్ సార్ని చూస్తే ఒక టెంపుల్ ముందర పెద్ద ధ్వజస్తంభాన్ని చూస్తే ఎంత మనకి ప్రౌడ్ ఫీల్ ఉంటుందో అంత ఫీల్ అనిపించింది నాకు సార్తో యాక్ట్ చేసినప్పుడు. సో వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు ఈ అవకాశం ఇప్పించినందుకు. అండ్ నాతో కో ఆర్టిస్ట్గా చేసిన లాస్య స్మైలీ కూడా రియల్లీ చాలా బాగా చేసింది. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే సార్ వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తారు. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ అండ్ చూస్తున్న మన ఆడియన్స్ అందరు కానీ అందరూ తప్పకుండా సపోర్ట్ చేసి మంచి విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కుటుంబం ఆడియో ఫంక్షన్కు విచ్చేసిన అతిథులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు మరియు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు స్వాగతం, సుస్వాగతం. మన కుటుంబం ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం. ఇందులో అనుబంధాలు, అనురాగాలు కలబోసి తెలంగాణ సాంప్రదాయాలను ముడిపెట్టి తీసిన చిత్రం ఇది.
ఇప్పుడు ఒకప్పుడు కుటుంబం అంటే అందరూ కలిసి ఉండేది, అందరూ శ్రమించేది. కానీ నేడు కుటుంబం అంటే భార్య, భర్త, ఒక కొడుకు. ఆ కొడుకు పుట్టగానే బేబీ కేర్, ఆ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, మళ్ళీ పెళ్లి కాగానే అతనికి ఒక భార్య, కొడుకు. ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని నేపథ్యంలో ఈ చిత్రం చేశాము. ఇందులో జె భానుప్రసాద్ మంచి సంగీతం అందించాడు. అలాగే వందే మాతరం శ్రీనివాస్, నల్లగొండ గద్దర్, సింధుజ, రోహిణి, మారుతి అద్భుతమైన గానం చేశారు. ఈ చిత్రంలో మురళీ గౌడ్, సుమన్ గారు, అన్నపూర్ణమ్మ గారు మరియు లక్ష్మీరావు, అనంతలక్ష్మి, రాజారెడ్డి, రమేష్, గుండు మురళి, బాబురావు లాంటి వాళ్ళు మంచి క్యారెక్టర్ చేశారు. సినిమా బాగా వచ్చింది. ఇప్పుడు 5.1 మిక్సింగ్ జరుగుతుంది. అది అయిన వెంటనే ట్రైలర్ రిలీజ్ చేసి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాత ఏమలత సన్నాహాలు చేస్తున్నారు. అది త్వరలో జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. మళ్ళీ మీరు మనమంతా ట్రైలర్ వేదికలో కలుసుకుందాం. అంతవరకు మా సినిమాని కాస్త సోషల్ మీడియా ద్వారా మీరు ప్రమోషన్ చేసి మాకు సపోర్ట్గా నిలవగలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఇది డైరెక్టర్ గారు ఆకుల రావు గారు నాకు ఈ మూవీలో మంచి అవకాశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ సార్ గారు, నరసింహ గారు కూడా థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా మంచిగా ఆడి మంచిగా మీ అందరి ప్రోత్సాహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో మంచి క్యారెక్టర్ సుమన్ సార్ గారి వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సుమన్ సార్ గారు కూడా నాకు ఎన్నో విషయాలు చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి అని అన్ని నేర్పించారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో కో డైరెక్టర్ శ్రీనివాస్ సార్ గారు, డిఓపి జగదీష్ సార్ గారు అందరికీ అన్ని హెల్ప్ చేశారు. నాకు చిన్న ఆర్టిస్టులు అయినా కూడా ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్ని నేర్పించారు మాకు. ప్రొడ్యూసర్ సార్ గారికి ధన్యవాదాలు, డైరెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు. ఈ విషయంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రేలా 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 రే రేలా 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 రే పచ్చనైన పల్లెటూరు మా ఊరు, అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు, ఆకలి తీర్చే పంటలు, సేద తీర్చే సెలయేళ్ళు, తీరునాళ్ళ సంబరాలు, గందులేసలేగ దూడలు, బావ మరదల సరసాలు, కోడి పందెల పోరాటాలు, కొత్త అల్లుళ్ళ ఆరాటం, కొత్త కోడళ్ళ కోలాటం, కలబోసిన అందాలకే నిలయం, కలలకే పుట్టినిల్లు మా ఊరు, నా ఊరు, నేను పుట్టిన ఊరు, నా ఊరు, పుట్టి పెరిగిన ఊరు. పచ్చనైన పల్లెటూరు మా ఊరు, అచ్చ తెలుగు మాట తీరు